అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు తన భార్య, పిల్లాడితో కలిసి ఉంటాడనమాట. ఆ రైతు దగ్గర ఒక ముంగీస్ కూడా ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆ రైతు బయటకు వెళ్ళాల్సి వస్తుందనమాట. పిల్లాడిని ముంగీస్ చూసుకుంటుందిలే అని చెప్పి వాళ్ళిద్దరూ బయటకు వెళ్తారనమాట. అయితే ఈలోపు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఒక పెద్ద పాము వస్తుంది. ముంగీసు ఆ పాముతో ఫైటింగ్ చేసి ఎలాగో అలాగా పాముని చంపేస్తుందనమాట. పిల్లాడిని కాపాడుతుంది. అయితే పావును చంపినప్పుడు దాని నోటికి రక్తం అంటుకుంటుంది. ఈలోపు రైతు అతని భార్య బయటకు వచ్చి ముంగీస్ నోట్లో రక్తం చూస్తారు. అయ్యయ్యో, ఇది నా కొడుకుని చంపేసింది, అయ్యయ్యో అని ఏడుస్తూ ఉంటారనమాట ఇద్దరు. రైతుకు వెంటనే కోపం వచ్చి పక్కనే ఒక పెద్ద కర్ర ఉంటే ఆ కర్ర తీసి ముంగీస్ను దబా 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 కొట్టేస్తాడనమాట. ఎంతవరకు కొడతాడంటే పాపం ఇంకా ముంగీస్ తట్టుకోలేక చచ్చిపోతుందన్నమాట. అలా చచ్చిపోయి రక్తం కక్కుని పడిపోయి చచ్చిపోతుంది. అప్పుడు ఆ రైతు వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తారు. చూస్తే పిల్లడు హాయిగా ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటున్న కొడుకుని చూసిన రైతు అతని భార్య చాలా పశ్చాత్తాపడతారనమాట. అయ్యయ్యయ్యో, అనవసరంగా ముంగీసుని చంపేశాం, అది పావుని చంపి మన పిల్లవాడిని కాపాడింది అనుకుంటారు. అందుకే ఆవేశంలో ఏ పనులు చేయకూడదు. అనగనగా ఒక పావురాల గుంపు ఎగురుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. అయితే అవి ఒక చోట నూకలు చూసి తిందామని దిగుతూ ఉంటాయి. అప్పుడు ఒక పావురం ఉంటుంది, ఇక్కడ నూకలు ఎందుకు చల్లారు, నాకు ఏదో అనుమానంగా ఉంది, అవసరమా అంటాయి. కానీ ఆకలితో ఉన్న పావురాలు దాని మాట లెక్క చేయకుండా అన్నీ దిగి తింటూ ఉంటాయి. తీరా చూస్తే అక్కడ వల ఉంటుంది. ఆ వలలో అన్నీ ఇరుక్కుపోతాయి అన్నమాట. అప్పుడు ఫస్ట్ మాట్లాడిన పావురం, సరే నా మాట వినలేదు, ఏదోలా ఇరుక్కున్నారు, ఇప్పుడు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనందరం కలిసి ఈ వలతో పాటు ఎగిరిపోతే నా స్నేహితుడు ఒక ఎలక ఉంది, దాని దగ్గరికి వెళ్ళి మనం ఈ వలని కొరికించేసుకోవచ్చు. కాబట్టి అందరూ ఒకేసారి ఎగరండి అని చెప్పి ఎగురుతాయి. మొత్తం అన్నీ కలిపి ఆ వలతో పాటు ఎగిరిపోయేటప్పటికి వేటగాడు చూసి చాలా షాక్ అవుతాడనమాట. ఆ పావురాలన్నీ ఎలక దగ్గరికి వెళ్ళి దాన్ని కొరికించేసుకుంటాయి. కాబట్టి ఇందులో నీతి ఏంటంటే అందరూ ఐకమత్యంగా ఉంటే అన్నీ సాధించవచ్చు. అనగనగా ఒక అడవిలో ఒక ఆవు గడ్డి మేస్తూ ఉంటుంది. ఈలోపు ఓ పెద్ద పులొచ్చి దాన్ని తినేద్దామని చూస్తుందన్నమాట. అప్పుడు ఆవు చాలా భయపడిపోతుంది. ఏం చేయాలో తెలియక, పులిగారు మీరు నన్ను తినేద్దురు కానీ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్, నేను నా పిల్ల దగ్గరికి వెళ్ళి 4 మంచి మాటలు చెప్పేసి వస్తానండి ప్లీజ్ అండి అంటుంది. దానికి పులి, నిజంగా వస్తావా, నేను నిన్ను నమ్మాలా అంటే, నిజంగా వస్తానండి అంటుంది. సరే వెళ్ళు అంటుంది. వెళ్ళిన తర్వాత పాపం ఆవు పిల్లతోటి, చూడమ్మా, నువ్వు అందరితోటూ మంచిగా ఉండాలి, నేను ఇవాళ ఉండొచ్చు రేపు లేకపోవచ్చు, కానీ నువ్వు నలుగురితోనూ మంచిగా ఉండి అందరికీ సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుని మంచిగా ఉండాలి, సరేనా అని చెప్తుంది. పాపం ఆ పిల్లకి ఏమీ అర్థం కాదు. తర్వాత ఆవు మళ్ళీ పులి దగ్గరికి వెళ్ళిపోయి, పులిగారు, మీకు చెప్పిన మాట ప్రకారం నేను మళ్ళీ వెనక్కి వచ్చేసాను, ఇప్పుడు మీరు నన్ను హాయిగా తినచ్చు అంటుంది. దానికి పులి చాలా సంతోషించి, నేను నీలాంటి మంచి ఆవును తిన్ను, వెళ్ళు, హాయిగా బతుకు, నీ పిల్లతోటి ప్రశాంతంగా ఉండు, ఇంకెప్పుడు ఈ అడవిలోకి రాకు, ఎక్కడైనా వేరే చోటుకి వెళ్ళి గడ్డి తిను అని పంపించేస్తుంది. ఆవు చాలా ఆనందిస్తుంది. అనగనగా ఒక ఊళ్ళో ఒక తండ్రి కొడుకులు ఉంటారు. తండ్రి ఒకసారి సరదాగా కొడుకుని, దారా నాతో పాటు సరదాగా అడుగు కొద్ది కానీ అక్కడ నేను కట్టెలు కొట్టుకొస్తాను, అందాక అక్కడ వెయిట్ చేయి అని చెప్పి ఓ చెట్టు కింద కూర్చోబెట్టి అతను కట్టెలు కొట్టడానికి వెళ్తాడనమాట. అయితే ఈలోపు కొడుకు సరదాగా నాన్నా పులి అని అరుస్తాడు. వెంటనే పాపం ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి చూస్తే పులి ఉండదు, ఏముండదు. హే హే హే, సరదాగా అన్నాను అంటాడు. మళ్ళీ ఇలాగా 2-3 సార్లు చేస్తాడు. పాపం తండ్రి పరిగెత్తుకుంటూ రావడం, చూడడం, పులి లేకుండా ఉండడం వల్ల వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే 4వసారి నిజంగానే పులి వస్తుంది. పులి రాగానే వాడు నాన్నా పులి అంటాడు. కానీ ఎవ్వరు రారు. వెంటనే భయం వేసి వాడు చెట్టు ఎక్కేస్తాడనమాట. చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటాడు. అలా చెట్టు మీద చాలాసేపు ఉంటాడు. ఎంతసేపు అయినా పులి వెళ్ళదు. చాలాసేపటి తర్వాత వాళ్ళ నాన్న వచ్చి, అయ్యయ్యో, నిజంగా పులి వచ్చిందా, రండి అందరూ రండి అని చెప్పి అందరినీ పిలిపించి ఆ పులిని తరిమేస్తారనమాట.
అప్పుడు పిల్లాడితో అంటాడు, చూసావా నీ అబద్ధం విలువ ఆఖరికి నీ ప్రాణం కూడా అయి ఉండేది, జాగ్రత్త, ఇంకెప్పుడు అబద్ధాలు ఆడకు. అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఇల్లు సర్దుకుంటుండగా ఒక డబ్బా కనబడుతుంది అనమాట. ఆ డబ్బా ఏంటా అని తీస్తే అందులో విచిత్రమైన ఆకారం ఒకటి బయటకు వస్తుంది. ఏంటా అని చూస్తే అది ఒక పని రాక్షసుడు అనమాట. వాడికి పని చెప్తూనే ఉండాలి. వాడు ఆ రైతుతో, ఏయ్, నాకు పని అంటే చాలా ఇష్టం, నువ్వు కనుక నాకు పని చెప్పకపోయావో నేను నిన్ను తినేస్తాను. ఆ రైతు, సరే అయితే నాకు ఒక మంచి పెద్ద ఇల్లు కట్టు, తర్వాత ఒక పెద్ద కారు ఒకటి తయారు చేయి. ఇలాగా ఆ రైతు ఆ రాక్షసుడికి పని మీద పని చెప్తూనే ఉంటాడు. ఇల్లు క్లీన్ చేయమంటాడు, బట్టలు ఉతకమంటాడు, గిన్నెలు తోమమంటాడు, ఇల్లు మొత్తం తడిగొడ్లు పెట్టమంటాడు. ఏ పని చెప్పినా క్షణాల్లో చేసేసి మళ్ళీ దగ్గరికి వచ్చి నాకు పని చెప్పు అంటూనే ఉంటాడనమాట. ఇంకా విసిగిపోయిన ఆ రైతు, చూడు, నేను నీకు మళ్ళీ పని చెప్పేదాకా అక్కడ ఒక కుక్క ఉంది కదా, దాని తోక వంకరగా ఉంది, దాన్ని నువ్వు స్ట్రైట్గా చెయ్యి. నేను మళ్ళీ నీకు ఇంకో పని చెప్పేదాకా నీకు అదే పని. ఆ కుక్కతోక ఎప్పటికీ సెట్ అవ్వదు కదా. ఆ రైతు పని ఉన్నప్పుడు పని చెప్తాడు, లేనప్పుడు కుక్కతో సెట్ చేయమంటాడు అనమాట. అలా తెలివిగా ఆ పని రాక్షసుని ఉపయోగించుకుంటూ ఉంటాడు. అనగనగా ఒక బ్రాహ్మణుడు ఒక పాము మంటల్లో కాలిపోవడం చూస్తాడనమాట. అప్పుడు ఆ పాము దగ్గరికి వెళ్ళి, అయ్యో నువ్వు కాలిపోతున్నావు, నిన్ను కాపాడుతాను ఉండు అని చాలా ఉదారంగా పాపం కర్రకి బుట్ట కట్టి ఆ పాముని అందులో దూరమంటాడనమాట. ఆ పాము మెల్లిగా బుట్టలో దూరగానే పైకి లాగి ఆ పాముని కాపాడుతాడు. బయటకు వచ్చిన పాము, నీలాంటి మనుషుల వల్లే నాకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పి ఆ బ్రాహ్మణ్ణి కాటేయడానికి వెనకాల పడుతుంది అనమాట. బ్రాహ్మణుడు పరిగెడుతూ ఉండగా మధ్యలో కుక్క అడ్డొచ్చి, పాము బావ అసలు ఏం జరిగిందో చెప్పు నాకు అంటే పాము జరిగిందంతా చెప్తుంది. అప్పుడు కుక్క, ఏంటి నువ్వేమో ఇంత పొడుగ్గా ఉన్నావు, ఆ బొట్టేమంత చిన్నగా ఉంది, అసలు ఎలా దూరావు అని అడుగుతుంది కుక్క. దానికి పాము, ఇదిగో ఇలా దూరాను అని ఆ బుట్టలోకి దూరి చూపిస్తుంది అనమాట. ఆ బుట్టలోకి దూరిన వెంటనే బ్రాహ్మణుడు ఆ బుట్టని గట్టిగా కట్టేసి ఆ బుట్టని దూరంగా విసిరేస్తాడనమాట. దూరంగా విసిరేసి అతని ప్రాణాలు కాపాడుకుంటాడు. అందుకే దుష్టులకు ఎప్పుడూ సహాయం చేయకూడదు.